నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లో ఒక సింపుల్ ఇంటర్-ప్లాంట్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది ట్రై చేద్దాము. ఓకే, రెండు ప్లాంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ లీగల్ ఎంటిటీ. మనం గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ సేమ్ లీగల్ ఎంటిటీ. ఇఫ్ దీస్ ప్లాంట్స్ ఆర్ వేరే వేరే లీగల్ ఎంటిటీకి చెందితే అది ఇంటర్ కంపెనీ స్టాక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు నేను విత్ ఇన్ ద సేమ్ లీగల్ ఎంటిటీ ప్లాంట్ 1 టు ప్లాంట్ 2 వితౌట్ మార్కప్ చేస్తున్నాను. ఏం అడిషనల్ ప్రాఫిట్ ఏం లేకుండా చేద్దాము అని చూస్తున్నాను. ఇక్కడ మనం ఎస్ఏపిలో వెళ్తే నా దగ్గర రా మెటీరియల్ 1 ఎంత ఉంది అని చూసుకుందాము. T101లో గో టు ట్రాన్సాక్షన్ CKM3. ఓకే, ఐ జస్ట్ చెక్ T101 అండర్స్కోర్ RM అండర్స్కోర్ 001. ఓకే, ఇది T101 ప్లాంట్లో పీరియడ్ 7కి చేయగలనా అని చూస్తాను నేను. పీరియడ్ 7కి. ఓకే, పీరియడ్ 7కి నా దగ్గర స్టాక్ ఉన్నది 56,800 వర్త్ స్టాక్. 142 యూనిట్స్ ఉంది. టోటల్ 160తో స్టార్ట్ చేస్తే నాకు ఎండింగ్ ఇన్వెంటరీ 142 యూనిట్స్ ఆర్ దేర్. నేను పీరియడ్ 8 చూడట్లేదు ఇంకా. ఇదే నేను T103లో ఇది చెక్ చేసుకుంటే ఇది ఉందా లేదా అనేది చెక్ చేద్దాము. T103లో ఈ యూనిట్స్ ఉందా, T101 అనేది ఉందా అని. రిఫ్రెష్. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇది అవ్వట్లేదు. T101 ఇది 142 యూనిట్స్ అనేది T101లో ఉండాలి. లెట్ మీ జస్ట్ చెక్ /n CKM3. T101 RM001 T103లో ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ మెటీరియల్ T103లో లేదు. ఇంకా కావాలంటే /n MMBE ట్రాన్సాక్షన్ కోడ్లో చూపిస్తాను. /n MMBE ట్రాన్సాక్షన్లో వెళ్ళి T103లో ఈ మెటీరియల్ ఉందా అని చెక్ చేసుకుంటే లేదు. చూడండి, దెర్ ఇస్ నో, ఈ మెటీరియల్ క్రియేట్ కాలేదు. అదే T101లో చూసుకుంటే T101లో ఎగ్జిక్యూట్. ఓకే, 112 యూనిట్స్ ఉంది. 112 యూనిట్స్ ఆర్ దేర్ ఈ దీంట్లో. నౌ ఫస్ట్ ఈ మెటీరియల్ని నేను T103కి ఎక్స్టెండ్ చేసుకుంటాను. /n MM01 క్రియేట్ అని చెప్పేసి ఐ టేక్ దిస్ మెటీరియల్ మెకానికల్ ROH, కరెక్ట్. సో యూ కెన్ కాపీ దిస్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. జస్ట్ ఒక ప్లాంట్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం అంతే. సో ఇక్కడ ఏం చేస్తాను, బేసిక్ డేటా పర్చేసింగ్ MRP1 MRP2 అండ్ అకౌంటింగ్ 1 అకౌంటింగ్ 2 కాస్టింగ్ 1 కాస్టింగ్ 2. ఓకే, నో ఇది నేను T102 103కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి 13 ఉంటుంది, T13A. ఓకే, నేను ఏ ప్లాంట్ నుంచి కాపీ చేసుకోబోతున్నాను, T101 నుంచి. T11A డన్. పర్చేసింగ్ గ్రూప్. ఓకే, బేసిక్ డేటా 1 MRP1 MRP2 జస్ట్ కాపీ చేసుకుంటుంది. MRP కంట్రోలర్ మారిపోతుంది. T13కి T13 వస్తుంది. ఓకే, డన్. బోత్ ఇక్కడ F అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, F అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ మాత్రమే, బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని. ఓకే, బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎంటర్. ఓకే, T10 ఇస్ ద రా మెటీరియల్. ఈ ప్రైస్ ఎస్టిమేట్ ఫ్రమ్ T101 T103కి కాపీ అయిపోతుంది. దట్స్ ఆల్, వేరేమి ఉండదు ఇక్కడ. డన్ 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 డన్. సేవ్. ఓకే, నౌ ఈ మెటీరియల్ అనేది T103లో కూడా మనం సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఉంది OMD9 అనేది /n OMD9. ఓకే, దీని పాత్ కూడా నేను చూపిస్తాను. OMD9లో వెళ్ళి రిసీవింగ్ ప్లాంట్కి ఈ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దిస్ కాన్ఫిగరేషన్ అనేది రిసీవింగ్ ప్లాంట్కి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మన రిసీవింగ్ ప్లాంట్ వచ్చేసి T103, రైట్. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఏదైనా 2 డిజిట్ కీ ఇచ్చేయండి. నేను T2 అని ఇస్తాను. ఓకే, సో దిస్ ఈస్ T101 టు T103 స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాను. ఓకే, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద స్టాక్ ఫ్రమ్
T101 to T103. ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అని వేసుకోవచ్చు. ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనేది స్టాక్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. విచ్ ఈజ్ అ సప్లయింగ్ ప్లాంట్? T101. T101 ఈజ్ అ సప్లయింగ్ ప్లాంట్. ఈ కాన్ఫిగరేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సేవ్. ఓకే, జస్ట్ గో బ్యాక్. ఓకే, just go back again, save, go back. Okay, /n omd9 లో పొజిషన్ T101 చూద్దాము. ఓకే, T101కి కాదు, T103కి చూడాలి మనము. T103లో T2 అనేది క్రియేట్ అయ్యింది. అదే T102లో కూడా ఇదే సినారియో నేను చేశాను. దట్ ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. ఇక్కడ FU T101 డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంది. సేమ్ థింగ్ నేను ఇక్కడ ఇది చేసుకుంటాను. T103లో కూడా T2 అనే కీకి T103 డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ అని చేసేసుకుంటాను. సేవ్, డన్. నౌ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే MM02లో వెళ్ళి /n MM02 ఇన్ ద రిసీవింగ్ ప్లాంట్. రిసీవింగ్ ప్లాంట్లో MRP2లో మెయింటైన్ చేయాలి. ఓకే, జస్ట్ మెయింటైన్ ఇట్ ఫర్ T103 T13Aకి మెయింటైన్ చేయండి. ఇక్కడ MRP1 ట్యాబ్ కాదండి, MRP2 ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ స్పెషల్ ప్రొక్యూర్మెంట్కి మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ కనిపించాలి. T2 అని కనిపించాలి. ఇదిగోండి, ఇది రిసీవింగ్ ప్లాంట్లో చేసుకుంటేనే మీకు స్టాక్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. సేవ్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు మిగోలో వెళ్ళి /n MIGO వెళ్ళి ఓకే స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటారండి. ఇక్కడ డిస్ప్లే కాకుండా ఓకే గూడ్స్ రిసీప్ట్ అని తీసుకోవచ్చు. ఓకే, గూడ్స్ రిసీప్ట్లో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ A08లో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ తీసుకోండి. అదర్స్ అని వస్తుంది. ఇక్కడ విచ్ ప్లాంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు అనేది మెయిన్. నేను ఇక్కడ పంపించేది RM01. ఏ ప్లాంట్ నుంచి పంపిస్తున్నాను? T101 నుంచి. లొకేషన్ ఏంటిది? T11Aలో. ఓకే, ఇది ఎక్కడికి పంపిస్తున్నాను? T103కి. T103లో ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది? T13Aకి వస్తుంది. ఓకే, UAE. ఇక్కడ వేరే ఏం లేదు, ఇక్కడ ఒక ఐటెం వచ్చేసింది. ఎన్ని యూనిట్స్ అనేది ఇవ్వాలి, క్వాంటిటీ వచ్చేసి 10 యూనిట్స్ అని ఇస్తాను. 10 యూనిట్స్ అనేది ఇస్తాను. ఓకే, నౌ చెక్ దిస్. ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇక్కడ మెసేజ్ రావాలి, డాక్యుమెంట్ ఈస్ ఓకే అని వచ్చింది. క్వాంటిటీ చెక్ చేసుకోండి, మెటీరియల్ చెక్ చేసుకోండి, వేర్ ఇదిగోండి T101 నుంచి గూడ్స్ ఇష్యూ అవుతుంది. మూమెంట్ టైప్ 301 ఉంటుంది. మూమెంట్ టైప్ 301. పార్ట్నర్ ఇక్కడ అవసరం లేదు, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఇంతేనండి. దీన్ని పోస్ట్ చేసుకోండి. ఐఎమ్ జస్ట్ పోస్టింగ్ దిస్. ఓకే, ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ చూసుకోండి. 4950254. 4950254. లెట్స్ సీ ద డాక్యుమెంట్. డిస్ప్లే మెటీరియల్ డాక్యుమెంట్ 4940254. ఇక్కడ మనకి ఎంట్రీ ఏం రావాలండి? మనకి రా మెటీరియల్ ఇన్వెంటరీ ఇన్ ప్లాంట్ T103లో ఇంక్రీస్ అవ్వాలా, 101లో డిక్రీస్ అవ్వాలా. దట్ ఈస్ ద ఎంట్రీ కదండి. సో గో టు డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, గో టు FI డాక్యుమెంట్స్, go to accounting document. Okay, see both are debit and credit are for the same thing. చూడండి T202 202. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ నేను ఏం చేశాను అంటే ప్రాఫిట్ సెంటర్ మార్చుకోలేదండి, అదొక మిస్టేక్ చేశాను. బట్ లెట్ మీ షో యూ ద ప్లాంట్. ఇక్కడ చూస్ లేఅవుట్, చేంజ్ లేఅవుట్. ఇక్కడ మీకు ప్లాంట్ అనేది ఉంటుంది. ఈ ప్లాంట్ అనేది ఇక్కడ తీసుకుందాము. వచ్చిందా చూడండి ఇక్కడ ప్లాంట్. ఓకే, దీన్ని కొంచెం నేను పైకి తీసుకెళ్ళే లోపల మళ్ళీ వెళ్ళిపోయింది అది. ఓకే, ప్లాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి తీసుకెళ్తాను. ఓకే,
చూడండి T101లో రెడ్యూస్ అయ్యింది, T103లో ఇంక్రీజ్ అయ్యింది. ఓన్లీ వన్ ప్రాబ్లం ఏం చేశానంటే నేను ఈ T103లో మెటీరియల్ క్రియేట్ చేసుకున్నప్పుడు T103 యొక్క ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాల్సింది నేను ఇవ్వలేదు, అది మర్చిపోయాను, విచ్ ఈస్ స్లైట్లీ ఇన్కరెక్ట్. బట్ ఫ్రమ్ ఎ జర్నల్ ఎంట్రీ పర్స్పెక్టివ్ ఇది కరెక్ట్ అయ్యిందండి. అది చేయాలంటే నేను మళ్ళీ ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేసుకోవాలి. బట్ ఫర్ యువర్ అకాడమిక్ పర్పస్ స్టాక్ ప్లాన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనేది దీంతో చూడండి T101 నుంచి T103కి వెళ్ళిపోయింది. క్రెడిట్ హియర్ CKM3లో ఇప్పుడు చూసుకుందాము. /n MMBE T103లో ఇంతకుముందు స్టాక్ లేకుండే, ఇప్పుడు స్టాక్ ఉందా చూసుకుందాము. చూడండి 10 స్టాక్ వచ్చేసింది. CKM3లో చూద్దాము. CKM3లో T101లో చూద్దాము. ఓకే, ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. T101లో కన్జంప్షన్లో వెళ్ళేసి స్టాక్ ట్రాన్స్ఫర్లో చూడండి T101 అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. వైడ్ 3 డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ 361లో ట్రాన్స్ఫర్ అయ్యింది. చూడండి T101 టు ప్లాంట్ 102 కదండి, నాట్ దిస్ వన్, దేర్ షుడ్ బి వన్ మోర్ డాక్యుమెంట్. TRM001 ఇవన్నీ T102కి ట్రాన్స్ఫర్ అయింది, T103కి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే మనము ఆ డిస్క్రిప్షన్ చేంజ్ చేయలేదండి. మనము ఐ షో యూ, ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దట్, బట్ యాక్చువల్ ఎంట్రీ వుడ్ హ్యావ్ గాన్ టు TM103. 1 second, /n MM02. ఐ డూ దిస్ వన్ డిస్క్రిప్షన్ చూడండి బేసిక్ డేటాలో T103కి. ఓకే, ఇక్కడ నేను డిస్క్రిప్షన్ RM001 అని వస్తుంది, బట్ ఇక్కడ ప్రాబ్లం ఉండదు. 1 second, లెట్ మీ జస్ట్ చేంజ్ ఇట్ ఇన్ RM. ఫస్ట్ ఒకసారి ఆ మెటీరియల్ డాక్యుమెంట్ రివర్స్ చేసుకుంటాను. CKM3లో T103కి చూడండి డాక్యుమెంట్ నంబర్ వస్తుంది. ఓకే, పీరియడ్ 8 కదండి, ఐఎమ్ సారీ, పీరియడ్ 8లో మనం రిసీప్ట్స్ చూసుకుంటే పీరియడ్ 8లో చూడండి 390 డాక్యుమెంట్ ద్వారా మీకు వచ్చింది. 390 డాక్యుమెంట్ ద్వారా T101లో తక్కువ అయ్యి T103లో వచ్చేసింది. ఎందుకంటే ఇది ఆగస్ట్ కాబట్టి పీరియడ్ 8లో 10 యూనిట్స్ హ్యావ్ కమ్. దిస్ ఈస్ రిసిప్ట్ ఇన్ T103. ఇఫ్ ఐ గో టు T101 అండ్ చెక్ ఫర్ మంత్ 8, యూ కెన్ సీ హియర్ స్టాక్ ట్రాన్స్ఫర్ జరిగింది, కన్జంప్షన్. చూడండి T101 టు T103 వెళ్ళింది. సారీ, దిస్ ఈస్ T101. జస్ట్ చెక్ హియర్ ఏం జరిగింది. T101 నుంచి T103కి స్టాక్ వెళ్ళింది, రైట్. దిస్ ఈస్ ద ఇంటర్ప్లాంట్ స్టాక్ ట్రాన్స్ఫర్. మనం ఈ ఇష్యూ చాలా చిన్న టాపిక్ ఇది కవర్ చేసాము. డీటెయిల్ ట్రైనింగ్ గురించి మీరు నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి, డిస్క్రిప్షన్లో నంబర్ వేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.